నమస్తే. భారత్ ఒక చరిత్రాత్మకమైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కుదుర్చుకుంది. తాజాగానే ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అమల్లోకి కూడా వచ్చింది. ఈ అగ్రీమెంట్ ద్వారా రాబోయే 15 సంవత్సరాల్లో సుమారు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు భారత్‌కి రాబోతున్నాయి. సో గడిచిన 20 సంవత్సరాల్లో ఇలాంటి ఒప్పందం ఎప్పుడూ జరగలేదు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఈ అగ్రీమెంట్ గురించి తెలుసుకుందాం అసలు. నాతో ఈ డిస్కషన్‌లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు. ఈఎఫ్టిఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో ఒప్పందం. అందులో 4 దేశాలు ఉన్నట్టుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అండ్ లీసెస్టైన్ ఇంకోటి ఏదో ఒక 4 దేశాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఏంటి సార్ ఈ అగ్రిమెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి? రాజు గారు, ఎప్పుడైనా మనం ఒక అగ్రిమెంట్ చేస్తున్నప్పుడు దాంతో మెయిన్ సిగ్నిఫికెంట్ ఏం చూసుకుంటామంటే మనకి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే టారిఫ్లో ఎంత తగ్గుతుంది, ఎక్కడ దాకా మన 5% 0% అని చూసుకుంటాం అనమాట. ఇప్పుడు యుఎస్ తో మనకున్న 50% మన మీద వేసిన టారిఫ్ తోని మన కొన్ని సెక్టర్లో మనకి ప్రాబ్లం వస్తుంది. ఏది ఒకటి టెక్స్టైల్స్ రావచ్చు. టెక్స్టైల్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ జెమ్స్ అండ్ జ్యువెలరీ వస్తుంది. అట్లనే చాలా మటుకు స్ట్రిమ్స్ మన వైపు నుంచి నెల్లూరు ఇటు వైపు నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళే స్ట్రిమ్స్ కూడా చాలా ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఈ జరిగిన అగ్రిమెంట్ లో ఇది అగ్రిమెంట్ పేరు ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది మొన్నటి నుంచి 1 అక్టోబర్ నుంచి ఇట్ హెస్ కమ్ ఇన్ టు బీయింగ్ అనమాట, అమలు వచ్చింది. యాక్చువల్లీ అగ్రిమెంట్ సైన్ చేసి కొన్ని నెలలు అయింది. 10th మార్చ్ 2024, ఒక సంవత్సరం ముందు సైన్ చేశారు. సంవత్సరం కన్నా ఎక్కువ, కానీ అమల్లో వచ్చింది ఇప్పుడే. ఎందుకంటే దాంట్లో చాలా ఒకసారి అగ్రిమెంట్ సైన్ చేస్తే కాదు, ఇదే కదా ట్రంప్ కూడా చేస్తున్నారు, అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు కానీ దాని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని డీటెయిల్స్ తీసుకురావడానికి టైం పడుతుంది రాజుగారు. అదే జరిగిందన్నమాట ఈ దీంట్లో కూడా. ఇప్పుడు ఈ జరిగిన ఒప్పందం తర్వాత ఈ టైంకి మనకు అగ్రిమెంట్ మొత్తం వచ్చేసింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం మన దగ్గర ఉన్న ఈ మెయిన్ పాయింట్స్ ఏంటి మనం చూద్దాం ఒకసారి, ఎందుకంటే అది కదా ప్రేక్షకులకు కావాల్సింది. అదే మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనం ఆల్రెడీ బ్రిటన్తో యూకేతో మనకు ఆల్రెడీ ఒక ఎఫ్టీఏ మనం సైన్ చేసాం, ఒక అగ్రిమెంట్ పోయిన 2 నెలల ముందు సైన్ చేసాం ఒకటి. దాంట్లో చాలా మటుకు మన దగ్గర ఉన్న 90% ప్రోడక్ట్స్కి మనకి కంప్లీట్గా 0% టారిఫ్ పడేది. అంటే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్ మీద 0%, అంతే, ఎక్కువ లేదు, 0%. దానికి కూడా 5% పడుతుందండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఫ్రీ అగ్రిమెంట్ టెపా అగ్రిమెంట్లో ఎనీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్. యూజువలీ మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తున్నప్పుడు దాంట్లో మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తారని ఉంటుంది. కానీ ఫస్ట్ టైం మనం దీంట్లో చూస్తుంది ఏంటంటే మన వైపు నుంచి రాబోయే ఇన్వెస్ట్మెంట్ ఎంత, వాళ్ళ వైపు నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారని చూస్తున్నారు, ఎంత జాబ్ క్రియేషన్ చేస్తారు. ఈ అగ్రిమెంట్ బేసిక్లీ మీరు చూస్తే 14 చాప్టర్స్లో ఉన్నాయి రాజుగారు. 14 చాప్టర్స్లో ఈ అగ్రిమెంట్ ఉందని. కానీ దీంట్లో మెయిన్గా ఏంటంటే ఒక ప్రాపర్టీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కానీ, మార్కెట్ యాక్సెస్ కానీ, అట్లానే ట్రేడ్ రెమెడీ, ట్రేడ్ ఫెసిలిటేషన్ అని చాలా చాప్టర్స్ ఉంది, 14 చాప్టర్స్ ఉంది. కానీ దాని అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం చూడాల్సిందంటే ఈ 100% ఇంత యాక్సెస్ ఆఫర్ వచ్చిందంటే నాన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండ్ టారిఫ్ కన్సెషన్ అండ్ ప్రాసెస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, నాన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్డ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో దీంట్లో పిఎల్ఐ సెక్టర్స్, ఫార్మా, మెడికల్ డివైస్, మన పిఎల్ఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టారు చూడండి, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ అని. ఫార్మా కానీ, మెడికల్ డివైసెస్ కానీ, ప్రాసెస్ ఫుడ్, ఇదంతా దీంట్లో తీసుకున్నారన్నమాట. దీంట్లో రాజుగారు మెయిన్గా ఈ అగ్రిమెంట్లో చాలా మటుకు మీరు చెప్పినట్ల ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో వచ్చే 15 సంవత్సరాల్లో, దాంట్లో ఫస్ట్ 10 సంవత్సరాల్లో 50 బిలియన్ డాలర్లు, దాంతో 5 సంవత్సరాలు మిగతా $50 బిలియన్ బిజినెస్ మన దేశంలో పెడతారు. స్విట్జర్లాండ్ ఉండొచ్చు, మిగతా దేశాలను ఉండొచ్చు. దీంట్లో ఈ మనం చూసిన ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒక 1 మిలియన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ భారతదేశంలో ఇస్తారన్నమాట, తీసుకొస్తారు. 1 మిలియన్ 10 లక్షల మందికి డైరెక్ట్ అగ్రిమెంట్ తీసుకొస్తారు. ఇప్పుడు ఎఫ్టా అనే ఈ అగ్రిమెంట్ చాలా మటుకు ఇంటర్నేషనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఉంటుంది. సో ఎఫ్టాలో ఒక ఇంపార్టెంట్ ఎకనామిక్ బ్లాక్ ఏంటంటే 3 ఉన్నాయి. ఒకటి EU అండ్ UK అండ్ యూరోప్. ఇది ఎఫ్టా కంట్రీస్లో స్విట్జర్లాండ్ అందరికంటే పెద్ద మన దగ్గర, అండ్ నార్వే. ఇన్ఫాక్ట్ మనం సర్ప్రైజ్ అయిపోతాం, స్విట్జర్లాండ్ మన దగ్గర ఎంత ఏం తీసుకుంటున్నారని. మన దీంట్లో నేను చెప్తాను మీకు డీటెయిల్గా ఏం రాబోతుందని. ఈ ఎఫ్టాలో చాలా మటుకు క్లియర్గా ఏం చెప్పారంటే డైరెక్ట్ జాబ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కూడా ఈ UK నుంచి మన ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో ఎఫ్టాలో 92.2% టారిఫ్ లైన్స్ భారతదేశం నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్కి 99.6% ఇండియన్ ప్రోడక్ట్స్కి టారిఫ్ ఉండదు. ఆలోచించండి, ఇంకా 100% నాన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద ఉంటుంది. దాని కాకుండా చిన్న చిన్న ప్రోడక్ట్స్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు టారిఫ్ చూద్దాం. మనం బేసిక్లీ ఇండియా మీద ఉన్న టారిఫ్ చాలా తక్కువ. మనం ఇక్కడి నుంచి టారిఫ్ లైన్స్ అక్కడ పెట్టేటప్పుడు వాళ్ళ మీద మనం కొంచెం టారిఫ్ పెడుతున్నాం. దీంట్లో ఏం చేసామంటే మనం
చాలా మటుకు కమిట్మెంట్స్ ఎవరికి ఇచ్చాం, ఎఫ్టా కమిట్మెంట్ 128 స్విట్జర్లాండ్కి ఇచ్చాం అనమాట. అది కాకుండా లీచెన్స్టైన్ మీరు చెప్పారు, ఐర్లాండ్, ఇట్లాంటి అన్ని దాంట్లో మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్ అని చేశాం అనమాట. ఇట్లా చాలా మటుకు మీరు బిలీవ్ చేయరు రాజు గారు, ఇది ప్రోడక్ట్స్ ఒకటే కాదు, ప్రోడక్ట్స్ కాకుండా దీని మీద ఐటీ కానీ, బిజినెస్ సర్వీసెస్ కానీ, కల్చరల్, రిక్రియేషనల్, నర్సింగ్, ఆలోచించండి, నర్సింగ్, చార్టర్డ్ అకౌంటెన్సీ అండ్ ఆర్కిటెక్చర్ అన్న మన దగ్గర ఉన్న పిల్లలు చార్టర్డ్ అకౌంటెన్సీ చేసి యూరోపియన్ ఎఫ్టా రీజన్లో వెళ్ళి పనిచేయచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. సో ఇది ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కాకుండా కానీ ట్రేడ్ అగ్రిమెంట్ కన్నా ఎక్కువ పోతుంది, ఇది పైకి వెళ్తుంది అనమాట ఈ పర్టికులర్ అగ్రిమెంట్. అది కాకుండా మనం చూసినట్టే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇది ఏం చేస్తారంటే ఇది ఎఫిషియన్సీ మీద ఉంటుంది, సింప్లిఫికేషన్ మీద ఉంటుంది, స్కిల్స్, టెక్నాలజీ అండ్ కొలాబరేషన్ అని చెప్పి వచ్చే 15 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న వొకేషనల్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్, అంటే వీళ్ళు ఈ ఎఫ్టా రీజన్లో ఉన్న దేశాలన్నీ కలిసి మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. చాలా మటుకు లీడింగ్ టెక్నాలజీస్ వీళ్ళ దగ్గర ఉంది, ప్రెసిషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, హెల్త్ సైన్సెస్ కానివ్వండి, ఇట్లాంటి చాలా మటుకు రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, ఇన్నోవేషన్ ఒకటి ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దీని మీద మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. అది కాకుండా రాజు గారు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎకనామిక్ పార్ట్నర్షిప్లో నేను చెప్పినట్ల మనం స్పెసిఫిక్గా ప్రోడక్ట్ తీసుకుంటే అగ్రికల్చర్లో గోవర్గమ్ ఒకటి ఉంటుంది, మన ఏం చెప్తారు, ట్రైబల్స్ తీసుకొచ్చిన ప్రోడక్ట్ అనమాట. దాంట్లో 70% మన ప్రోడక్ట్స్ ఉంటుంది. దాంట్లో 24-25లో మన ఎక్స్పోర్ట్ బాస్కెట్లో 70% గోవర్గమ్ ఉంది. అది కాకుండా ప్రాసెస్ వెజిటబుల్స్, బాస్మతి రైస్, పల్సెస్, ఫ్రెష్ ఫ్రూట్స్, సీరియల్ ప్రిపరేషన్స్ అండ్ గ్రేప్స్, ఇదన్నీ మన దగ్గర చెల్తుంది. ఎఫ్టాలో మన ఎక్స్పోర్ట్ అంటే భారతదేశం నుంచి మిగతా అక్కడ పంపించే ప్రోడక్ట్స్లో మీరు చూస్తే చాలా మటుకు 99% ఇండియాస్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ వెళ్తుంది 2 దేశాలకే, నార్వే అండ్ స్విట్జర్లాండ్. మనం ఎప్పుడు అనుకుంటాం మన దగ్గర నుంచి ఎవడు కొంటాడు రా బాబు అని చెప్పేసి, కానీ ఆలోచించండి, మన దగ్గర వెళ్ళి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ 2 దేశాలు, అండ్ స్విట్జర్లాండ్ అంటే మీకు తెలుసు క్వాలిటీ వైజ్ చాలా వాళ్ళు కేర్ఫుల్ ఉంటారు, అక్కడికి వెళ్తుంది 99% ఈ 2 కంట్రీస్, నార్వే అండ్ స్విట్జర్లాండ్. అండ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఈ ఎఫ్టా రీజన్కి మనం 2024లో $72.37 మిలియన్ ఉండేది రాజు గారు. అది చాలా తక్కువ, యాక్చువల్లీ 0.41 ఉంటుంది టోటల్ ఇంపోర్ట్స్లో. అది మనం పెంచాలి, ఎందుకంటే మనం ఇది ఇప్పుడు ఈ టారిఫ్ అంతా తగ్గిన తర్వాత ఈ 0.4% అని అట్లీస్ట్ 2-3% దాకా తీసుకెళ్లాల్సి వస్తుంది. అట్లా అంటే మన దానికి ఆల్మోస్ట్ ఒక $1 బిలియన్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే బాగుంటుంది. ఇది కాకుండా ప్రాసెస్ ఫుడ్ ఇండస్ట్రీ, బిస్కెట్స్ కానీ, కాన్ఫెక్షనరీ, మనం అనుకుంటాం ఇక్కడి నుంచి చాక్లెట్ మనం స్విట్జర్లాండ్కి పంపిస్తున్నాం, మనం ఆలోచించండి. రైస్, బాస్మతి అండ్ నాన్ బాస్మతి రైస్, దీంతో మనకు మెయిన్గా కాంపిటీషన్ వచ్చేది థాయిలాండ్ దగ్గర నుంచి వస్తుంది, మనకి పాకిస్తాన్ వైపు నుంచి కాంపిటీషన్ ఉంది, ఇటలీ నుంచి కూడా మనకు కాంపిటీషన్ ఉంది. ఈ 3 దేశాల నుంచి బాస్మతి, నాన్ బాస్మతి రైస్ అవుతుంది. బాస్మతి అయితే మనకు పాకిస్తాన్ వైపు నుంచి ఎక్కువ, నాన్ బాస్మతి రైస్ ఏమో థాయిలాండ్, అది కాకుండా ఇటలీ నుంచి వెళ్తుంది, అది కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ గోవర్గమ్ అండ్ పల్సెస్ మనకు చాలా స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది ఎఫ్టాలో, దాంట్లో మనం అది కాకుండా ఫ్రెష్ గ్రేప్స్, మ్యాంగోస్, వెజిటబుల్స్ అండ్ మిలెట్స్, ఇది కూడా మన పొజిషన్ చాలా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. క్యాష్యూ కెర్నల్స్ అంటారు, క్యాష్యూ కెర్నల్స్ కూడా చాలా మటుకు మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తాం. అది కాకుండా మనం చూస్తే రాజు గారు ఈ ప్రిపరేషన్లో చాలా మటుకు ప్రాసెస్ ఫుడ్స్లో చాలా పెద్ద ఇండస్ట్రీ ఉంది మనకి. దాంట్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే మన దగ్గర నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్కి, ఎందుకంటే ఇప్పుడు స్విట్జర్లాండ్ చూస్తే మనం $145 మిలియన్ వాళ్ళు, అండ్ నార్వే, వీళ్ళు ఇద్దరు కలిసి కాఫీ మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసే కాఫీ, అలాగే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసే కాఫీ వాల్యూడ్ $175 మిలియన్, అప్పుడు 3% ఆఫ్ గ్లోబల్ కాఫీ ఇంపోర్ట్స్ అన్నమాట. అది కాకుండా మీరు చూస్తే చాలా మటుకు ఈ పరిస్థితుల్లో ఉన్న దానికి టెఫా చేస్తున్న దానికి ఇండియన్ కాఫీ మార్కెట్లో చాలా ఈ బేసికలీ ఒక సన్ డ్రైడ్ మార్కెట్ కానివ్వండి, మెరీన్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర షింప్ చెప్పాను చూడండి, చాలా పెద్ద దెబ్బ తాకింది షింప్కి, అది అమెరికన్ టారిఫ్, అది కూడా దీంతో మనం చాలా మటుకు దాన్ని కౌంటర్ చేసుకోవచ్చు. ఇదే మోదీ గారి స్ట్రాటజీ అనమాట, మీరు ఇవ్వకపోతే మేము ఇంకెక్కడనే వెళ్ళిపోతాం అని చెప్పేసి. అది కాకుండా టెక్స్టైల్స్ అండ్ క్లోదింగ్, అది చాలా ఇంపార్టెంట్, అది కూడా చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది. అది కూడా మనం ఈ టారిఫ్లో మనకి యూఎస్కి చాలా పెద్ద దెబ్బ తాకింది. లెదర్ అండ్ ఫుట్వేర్, అగైన్ సేమ్ ప్రాబ్లం మనకి, యూఎస్లో వెళ్ళే లెదర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్, లెదర్ అండ్ ఫుట్వేర్ మనం ఇక్కడ ఇటువైపు మార్చుకోవచ్చు అనమాట. అది అన్నీ చూసుకుంటే స్పోర్ట్స్ గుడ్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ గుడ్స్ ఉంటుంది, అన్నీ కలిపితే రాజు గారు ఓవరాల్ ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇది కూడా మనకి యూఎస్ టారిఫ్లో చాలా పెద్ద ఒక మార్కెట్ మన దగ్గర నుంచి పోయిందనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్, అది $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ మనం చూస్తున్న హై ఇన్కమ్ యూరోపియన్ మార్కెట్స్లో. టేపా మనకి ఇండియన్ ఎలక్ట్రానిక్స్ సెక్టర్, స్పెషల్లీ ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఓఈఎంస్ కానివ్వండి, అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి,
గ్లోబల్ స్కేల్లో వెళ్ళడానికి చాలా మటుకు పనికొస్తుంది అనమాట రాజుగారు. దాన్ని చూస్తే ఓవరాల్ చూస్తే మనకి చాలా మటుకు దిస్ గోన్ బి గ్రేట్ విన్ విన్ సిచ్యువేషన్ ఇండియాకి, అది కాకుండా ఎఫ్టా నేషన్స్ కూడా. దీని తర్వాత మనకి ఇంకా చాలా అగ్రిమెంట్స్ రాబోతుంది. యూరోపియన్ యూనియన్తో కూడా అగ్రిమెంట్ మనకు రాబోతుంది. అక్కడ కూడా మనకు చేసుకుంటే చాలా మటుకు ఒక హిస్టారిక్ మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈ ఫస్ట్ 4 డెవలప్డ్ యూరోపియన్ నేషన్స్తో మనం ఈ సంతకం చేసుకున్నాం. 100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కానీ 1 మిలియన్ డైరెక్ట్ జాబ్స్ కాకుండా మనకి చాలా మటుకు ట్రైనింగ్ కానివ్వండి. అండ్ భారత్ ఆత్మనిర్భర్ భారత్కి ఇది పెద్దగా పనికొస్తుంది రాజు గారు. అండ్ ఐ థింక్ ఒక మోడల్ అగ్రిమెంట్గా మనకి ఇప్పుడు యూఎస్ మీద డిపెండ్ కాక్కర్లేదు, మనకి కొత్త కొత్త మార్కెట్స్ వస్తుందని చాలా క్లియర్గా తెలిసిపోయింది. అలాగే సురేష్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ మధ్యన 1-2 నెలల కిందటో యూకేతో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. ఆస్ట్రేలియాతో కూడా కుదుర్చుకున్నట్టు నాకు గుర్తు. ఈ అగ్రిమెంట్స్ అనేది అమల్లోకి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందా, లేకపోతే ఆల్రెడీ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ అనుకోవాలా? యూకే ఆల్రెడీ ఎఫెక్టివ్ ఉంది రాజు గారు. ఇదైతే ఇప్పుడు నిన్నటి నుంచి అంటే మొన్న నుంచి ఇది కూడా దిస్ ఇస్ ఆల్సో కమింగ్ టు ఎఫెక్ట్ అనమాట. కానీ మనకి ఇప్పుడు యూఎస్తో ఏం జరుగుతుందంటే, యూఎస్తో మనకున్న ప్రాబ్లం ఇప్పుడు ఈ టారిఫ్ రేపు తీసేస్తారనుకోండి, మనకి మళ్ళీ ఇది బోనస్. ఇది యూఎస్ ఆల్రెడీ బిజినెస్ మనకి ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటుంది. అది కాకుండా ఇది ఎఫ్టీఏ నుంచి అగ్రిమెంట్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు. రేపు మన ఆస్ట్రేలియాతో కూడా చేయొచ్చు, ఎల్లుండి మన మిగతా ఆఫ్రికన్ నేషన్స్ కూడా చేసుకోవచ్చు. చాలా మటుకు చాలా ఆప్షన్స్ మన దగ్గర ఉందన్నమాట ఈ అగ్రిమెంట్ చేసుకోవడానికి. చేసుకుంటే మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన బాస్కెట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్న యూఎస్ ఒక్కటే కాదు, మనం ఒక యూఎస్ మీద డిపెండ్ కాకూడదు. మనం అన్ని రాష్ట్రాలతో డిపెండ్ కాకుండా మనం చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ రాజు గారు. అది ఈ ప్రతి పరిస్థితిలో మనం చేసుకోవాల్సిన అన్నిటికంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ. అయితే సురేష్ గారు, మనకి అమెరికా సంగతి తెలుసు. అమెరికా రకాలుగా టారిఫ్లతో తన దారికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది, బెదిరించింది, అన్ని అస్త్రాలను ప్రయోగించింది, మనం లొంగలేదు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్స్ని అడ్డుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? అంటే యూకే అంటే అట్లీస్ట్ తనకు దగ్గరైనటువంటి దేశాలను ఏమైనా కాన్స్పిరసీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఉండదు రాజుగారు. మన స్ట్రెంగ్త్ ఏంటంటే, ఒకటి మన ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. మనం చాలా మటుకు మన అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్లో మనం లాస్ట్ 10 సంవత్సరాల్లో చాలా అడ్వాన్స్డ్ వచ్చేసినాం. మనం ఒక ఆలోచించండి, స్విట్జర్లాండ్కి మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అండ్ నాన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మన పెస్టిసైడ్స్ ఉండొచ్చు, మిగతా స్టాండర్డ్స్ ఉండొచ్చు. దీంట్లో అంతా స్విట్జర్లాండ్ చాలా స్ట్రిక్ట్. ఈవెన్ నార్వే కూడా తక్కువ కాదు. సో ఆ స్టాండర్డ్స్ మనం మీట్ అవుతున్నామంటే మనకి ఇంకా మిగతా రాష్ట్రాలకి వెళ్ళడానికి, మిగతా యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ఈవెన్ ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి, ఫార్ ఈస్ట్ కంట్రీస్కి, సింగపూర్ వైపు అటువైపు వెళ్ళడానికి మనకి చాలా ఉపయోగం వస్తుంది. ఈవెన్ సౌత్ అమెరికాకి మనం బ్రెజిల్ కానివ్వండి, అర్జెంటీనా కానీ ఇట్లాంటి కొత్త కొత్త మార్కెట్స్ మనం చూసుకోవాలి. ఇప్పుడు దాకా ఏమైందంటే మన కాన్సన్ట్రేషన్ అంతా యూఎస్ మీద పెట్టేశాం కంప్లీట్గా 100%. ఇప్పుడు చేయకూడదు. ఇంగ్లీష్లో అంటారు, నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, యూ షుడ్ డిస్ట్రిబ్యూట్ ద ఎగ్స్ ఇన్ ఆల్ ద బాస్కెట్ అనమాట. అది మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ చేసిన దానికి కూడా చాలా మటుకు మనం చేస్తే పెద్ద రిస్క్ మనం ఓవర్కమ్ చేసాం. ఈ అగ్రిమెంట్ నేను చెప్పాను చూడండి, లాస్ట్ ఇయర్ 10th మార్చికి సైన్ చేసిన అగ్రిమెంట్ ఇప్పుడు మనం సెప్టెంబర్ ఎండింగ్కి మనం దానికి అక్టోబర్ 1st దానికి రియాలిటీలో వస్తుంది. అంటే మోర్ దెన్ 1.5 years పట్టింది అగ్రిమెంట్కి మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ దాన్ని బట్టి ఫైన్ ట్యూన్ చేసి దాని స్పెసిఫిక్ తీసుకొచ్చాక టైం పట్టింది. ఇట్లనే మనం రేపు ఆస్ట్రేలియాతో చేయాల్సి వస్తుంది. మిగతా యూరోపియన్ యూనియన్తో ఇంకా పెద్ద అగ్రిమెంట్ రాబోతుంది. మనం ఆల్రెడీ యూకేతో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇంకా ఆస్ట్రేలియా కానివ్వండి, ఆఫ్రికా చాలా పెద్ద మార్కెట్ రాజు గారు. అక్కడ చాలా మంది ఆఫ్రికన్ నేషన్స్లో ఇప్పుడు ఫైనాన్షియలీ వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. ముందు కెన్యా ఉండే ఇట్లాంటి కంట్రీస్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంది. వాళ్ళు ఈజీగా నైజీరియా కానివ్వండి ఇట్లాంటి దేశాలకి మనం ఈజీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం కొన్ని ఆఫ్రికన్ నేషన్స్ నుంచి వాళ్ళకి ట్రేడింగ్ ఇచ్చి వాళ్ళ క్యాష్యూ లాంటి ప్రోడక్ట్స్ అక్కడి నుంచి కొంచెం ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కూడా మనం ట్రై చేస్తున్నాం. అండ్ డెఫినెట్గా ముందుకెళ్తూ యూఎస్ మీద డిపెండెన్స్ తగ్గించేసి, యూఎస్ ఉంటే బాగానే ఉంటుంది, కాకుంటే మన మీద రేపు బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు కాగదు. ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు చేశారనుకోండి, ఆ మొత్తం ఎత్తేస్తా అంటారు. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ నేను పెడతా అంటాడు. మళ్ళీ ఏం చేస్తారు మీరు? సో డోంట్ డిపెండ్ ఆన్ యూఎస్ వస్తే మంచిదే, లేకుంటే మన కొత్త మార్కెట్ మనం చూసుకోవాల్సి వస్తుంది. దానికి భారతదేశం స్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మటుకు కష్టపడి వీళ్ళు చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇలాంటి అగ్రిమెంట్స్ ఇంకా నియర్ ఫ్యూచర్లో మరెన్నో జరగాలని కోరుకుందాం. భారత్ మరింత శక్తివంతంగా తయారు కావాలి ఈ ట్రేడ్ విషయంలో కూడా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియచేయచ్చు. అలాగే మా NH టీవీ నుంచి, నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మీరు
కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాకు చెప్పొచ్చు. మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.